తెలుసు. లాబాను యొక్క పెద్ద కూతురు. లాబానికి ఇద్దరు కూతుళ్ళు. ఒక ఆవిడి పెద్ద ఆవిడ లేయా, చిన్న ఆవిడ రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ప్రేమించి తన మామని అడిగాడు, మామా నేను మీ కూతుర్ని ప్రేమించాను, మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే, మరి ఊరికే ఇచ్చేస్తాను అనుకుంటున్నావా ఏంటి? 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే జీతగాడిగా, కొలువు అంటే మనకు పాతకాలంలో ఇప్పుడు ఎవరు ఉండలేదులేండి, పాలేరుతనం జీతగాళ్ళుగా ఉండేవాళ్ళు, రైతుల దగ్గర ఉండేవాళ్ళు. అట్టా జీతగాళ్ళుగా వాళ్ళు ఏది చెప్తే అది, పొలంకి వెళ్ళమంటే పొలం, గేదెలను కాసుకురామంటే గేదెలను కాసుకురావాలి, మరి ఏది చేయమంటే పాలు తీయమంటే పాలు తీయాలి. జీతగాడన్నమాట. అట్లా లాబాను దగ్గర ఒక జీతగాడుగా ఉన్నాడు. నా కూతురుని ఇవ్వాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలన్నాడు. అయితే రాహేలు ప్రేమించాడు కదా, ప్రేమించేది మజా వేరుగా ఉంటుంది. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకుంటారు ఈనాటి యవ్వనస్తులు. ఈనాడు కదా, ఆనాడే యాకోబులో పుట్టింది. ఈనాడు కూడా ప్రేమ ఎలా ఉందంటే, ఇంకా ఆ ప్రేమ కోసం మనం ఏదైనా చేయాలి, ప్రాణం తీసేసుకోవాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి అని ఇలా రకరకాలుగా ప్రేమ ఏదైనా ఆ ప్రేమ ఆ యొక్క ఎట్రేషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారు. ఈ మధ్య మనం విన్నాము కదా, ఒక పిల్ల 10వ తరగతి చదివే పిల్ల ప్రేమించినోడిని వద్దన్నదని వాళ్ళమ్మ తల్లిని చంపేశారు ఇద్దరు కలిసి. ఎంత భయంకరమైందో చూడండి. వాళ్ళ ప్రేమకి అడ్డుగా నిలుస్తుందని తల్లిని చంపేశారండి. ఎంత భయంకరంగా. తల్లి మందలించింది, అయ్యా అమ్మా నువ్వు 10వ తరగతి చదువుతున్నావు, ఇది నీకు మంచిది కాదు అని మందలించటంలో తప్పయింది వాళ్ళకి. ప్రియా సహోదరులారా, యవన బిడ్డలైన మనము, యవన బిడ్డలైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడు షరతు పెట్టాడు ఇక్కడ మామ, వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకోవచ్చు, ఆమె ఇష్టపడింది, ఇతను ఇష్టపడ్డాడు, కానీ నియమం ప్రకారంగా వెళ్ళాలి. మామ ఒకడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నువ్వు నాకు 7 సంవత్సరాల కొలువు చేస్తే, జీతగాడుగా నువ్వు నాకు పనిచేస్తే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చేసుకునేది ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయిని దాటి వెళ్ళకూడదు. వాళ్ళకి వీళ్ళకి ఇష్టాల మీద జరగాలి, అంతేకాని వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వీళ్ళకి మీద కష్టపెట్టిన వాళ్ళొద్దు అంటున్నారు వీళ్ళొద్దు అంటున్నారని ఏదో మనము హద్దులు మీరి ప్రవర్తించకూడదు. హద్దులు మీరి ప్రవర్తిస్తే మిగిలేది ఏమీ ఉండదు, సెరసాలే గతి. ఇప్పుడు ఆ పిల్ల అటు వాడు ప్రేమ పోయింది, ప్రేమగా చూసుకునే తల్లి పోయింది, జైలులో వెనక మరి కటకటాల వెనక ఉంది. తన అందాన్ని సౌందర్యాన్ని చూపించుకుంటానికి ఏమీ లేదు, జైలుకి వెళ్ళిపోయి కటకటాల వెనక కూర్చుంది. యావజ్జీవ కారాగార శిక్ష వేసేస్తారు ఆ పిల్లకి. ప్రియా సహోదరులు చూడండి, ఎంత భయంకరమతో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతటి అనర్థానికి దావతీస్తాయో. అక్కడ మామ చెప్పాడు, ఏం చెప్పాడు? 7 సంవత్సరాల కొలువు చేస్తే నా కూతుర్ని ఇస్తాను అన్నాడు. సరే చేసేసాడండి, చాలా హ్యాపీగా చేసేసాడు. ఎందుకంటే 7 సంవత్సరాలు 7 గడిలుగా 7 రోజులుగా 7 గంటలుగా హ్యాపీగా రాహేలు మీద ప్రేమ గురించి చేసేసాడు. కానీ మామ ఏం చేశాడో తెలుసా? అతనికి ఆ కాలంలో ఇప్పుడు పెళ్లి చూపులన్నీ ఉన్నాయి, ఆ కాలంలో చూసుకునే పని ఉండదు. చక్కగా ఇందంతా ముసుకొచ్చేసి చేసేవాళ్ళు, ముఖం చూసే పని లేదు.
అలా ఏం చేశాడు అంటే లేయాతోనే పెళ్లి చేశాడు. కానీ మరి లేయాతో రాహేలుని ఇస్తానన్న అతను ఏం చేశాడంటే లేయాతో పెళ్లి చేసేసాడు. ఇంకా అతను ముఖం చూసే పని లేదు. లోపల లేయానే రాహేలే ఉందనుకుంటున్నాడు, కానీ లోపల ఉన్నది లేయా. లేయాతో పెళ్ళి అయిపోయింది. అతడు తను చూశాడు. చూసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, మామా నన్ను మోసగించావు, ఏంటి ఇలా చేసావు అంటే, లేయా సౌందర్యము కలది కాదు, అందహీనురాలు, జబ్బు కళ్ళది. తండ్రి ఆమెను తృణీకరించాడు. పెళ్ళవదని భయం వేసింది అతనికి. అతను ఆమె మీద ఇష్టం చూపించలేదు, ఎందుకంటే ఆమె అందగత్తి కాదు. రాహేలు సౌందర్యము కలిగింది, చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని ఎవరైనా చేసుకుంటారు అనేసి ఈ జబ్బు కళ్ళది ఈ లేయాని ఎవ్వరు చేసుకోరని ఏం చేశాడంటే మోసగిచ్చి యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. నన్ను మోసగిచ్చావు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, పెద్దదానికి పెళ్ళకుండా చిన్నదానికి పెళ్ళి చేయకూడదు కదా, మా ఊరు ఆచారం అది. అందుకని పెద్దదానికి చేశాను, కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు చేసి ఆమెను కూడా చేసుకో. ఎంతగా మోసగించబడ్డాడో చూడండి. మనం కూడా ప్రేమలో చాలా మోసాలు వస్తాయి, చాలా మోసగించబడతాం, చాలా నిందలు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ నీ ప్రేమలో నిజాయితీ ఉంటే, నీ ప్రేమలో ఉంటే నియమం ప్రకారం వెళ్ళాలి, నియమం ప్రకారం వెళ్ళాలి. పెద్దవాళ్ళ మరి అనుమతి చొప్పున వెళ్ళాలి. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. యవన బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లైనా పెళ్లి కొడుకైనా మరి పురుషుడైనా స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే, మనము మరి 25 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు విడిచి 10 రోజుల్లో పరిచయమైన బయటి వ్యక్తి కొరకు ఏదైనా చేయటానికి వెనుకాడట్లేదు. అంత భయంకరంగా మారిపోయారండి పిల్లలు. అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహేలు నుంచి చేశాడు, లేయా నుంచి చేశాడు. రాహేలు కోసం మరో 7 సంవత్సరాలు చేయమంటున్నాడు. నీ మాట అయినదేంటి తొక్క, ఎల్లు, నేను ఆమెను ప్రేమించాను, ఆమె నాన్న ఇష్టపడుతుంది, నేను ఆమె ఇష్టపడుతుంది, మళ్ళీ కొలువు చేసేదేంటి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, మేమిద్దరం మేజర్లు అని ఎదురు తిరిగాడు యాకోబు. తిరగలా, మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. ఆమెను బహుగా ప్రేమించాడు కనుక త్యాగపూర్వకమైన ప్రేమ ఉండాలి. త్యాగపూర్వకంగా మనం ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారంటే, చాలా కుటుంబాలు చూస్తున్నాం, ప్రేమించేటప్పుడు సంబరంగానే చేసుకుంటారు. తర్వాత 10 రోజులు తిరగగానే, 1 నెల తిరగగానే ఏం చేస్తారంటే, ఏమా గొడవలు పెట్టుకుని వాడు బాగా కొట్టి, నన్నే ప్రేమించావు, ఇంకెంతమంది ప్రేమించావో, నాకే సమీపంగా ఉన్నావు, ఇంకెంతమంది సమీపంగా ఉన్నావో, ఆడు పెట్టే చిత్రహింసలు ఇంత అంతా కానే కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లేయా తృణీకరించబడింది, రాహేలు హత్తుకొనబడింది. యాకోబు రాహేలుని హత్తుకున్నాడు, లేయాను తృణీకరించాడు. తృణీకరించటంలో ఇక్కడ లేయా దేవుని నామం బట్టి ప్రార్థించలేదు. యాకోబు దేవుడు, యాకోబు ఏ దేవుడినైతే సేవిస్తున్నాడో ఆ దేవుడిని, ఆ దేవుడు ఎవరిని చూశాడంటే లేయా దేశించబడుట చూశాడు. అయ్యా, తండ్రి ప్రేమ దక్కలేదు, భర్త ప్రేమ కూడా దక్కట్లేదయ్యా, నేను చాలా ద్వేషించబడుతున్నానయ్యా, నా తండ్రి ఇష్టం లేని పెళ్లి చేశాడయ్యా, అతనికి ఇష్టం లేదయ్యా నన్ను చేసుకోవటము, కానీ నా తండ్రి నన్ను మోసం చేసి నన్ను మోసం చేశాడు, తన్ను కూడా మోసం చేశాడయ్యా, నా భర్త నన్ను ప్రేమించట్లేదయ్యా
అని లోపల తను కుమిలిపోతూ ఉంది, లోపల తను చాలా బాధపడుతూ ఉంది, చాలా లోపల కుంగిపోతూ ఉంది. మరి భర్త ప్రేమ దొరకక, తండ్రి ప్రేమ దొరకక మరి ఎంతగానో కుంగిపోతూ ఉంది. తన చెల్లెలు కూడా తన మీద ప్రేమ చూపించటం లేదు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. ఒకవేళ నువ్వు ద్వేషించబడుతుంటే దేవుడు నిన్ను చూడాలి. ఏ విషయాల్లో ద్వేషించబడుతున్నావో, ఏ విషయాల్లో అపహసించబడుతున్నావో, ఏ విషయాల్లో నిందించబడుతున్నావో, ఇక్కడ లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. మనం ద్వేషించబడుతుంటే దేవుడు మనల్ని చూస్తాడు ఖచ్చితంగా. చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచినప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టి ఆమెకి పేరు పెట్టింది. చదువుదాం అక్కడి నుంచి. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయ్యుండును. లేయా గర్భవతి అయి కొనిమారుడు కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా బెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టింది. ఇక్కడ ఎవరు ప్రేమ కోరుకుంటుంది? ఎవరు ప్రేమ కోరుకుంటుందండి? తన భర్త ప్రేమని కోరుకుంటుంది. నాకు గర్భం ఇచ్చాడు కదా, బిడ్డ పుట్టాడు కదా, అతనికి రూబేన్ అని పేరు పెట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. రాహేలు పిల్లలను కనలేదు కదా, నేను పిల్లలను కన్నాను కదా, నా బిడ్డను బట్టి నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనుకుని అతనికి రూబేన్ అను పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయి ఆ కుమారుడి కని నేను ద్వేషించబడుట అన్న సంగతి యెహోవా ఇన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకుని అతడు సిమ్యోను అను పేరు పెట్టిను. నేను ఇంకా దేశించబడుతున్నా. ఒక కుమారుని కనింది, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకున్నాను, కానీ ప్రేమించలా. అయినా నేను మళ్ళీ దేశించబడుతున్నానని యెహోవా ఏం చేశాడు? విన్నాడు. అక్కడ చూశాడు, ఇక్కడ విన్నాడు. చూసే దేవుడు, వినే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశాడు, విన్నాడు. విని ఏం చేశాడంటే మరొక బిడ్డని ఇచ్చాడు. ఇచ్చి ఇతడికి ఏం పేరు పెట్టిందండి? సిమ్యోను అని పేరు పెట్టింది. పెట్టి మరొక బిడ్డను కంది. మరొక బిడ్డను కొన్ని మళ్ళీ ప్రేమను కోరుకుంటుంది. మళ్ళీ చదవండి కిందకి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నాతో అత్తుకుని ఉండును. అతనికి 3 కుమారులను కంటిని అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటుంది? నేను 3 కుమారుల్ని కన్నాను, నా భర్తకి నన్ను హత్తుకుంటాడు. మనుషుల ప్రేమ అశాశ్వతమైనదండి. బిడ్డల కంటుంది, ప్రేమను కోరుకుంటుంది, భర్త ప్రేమగా చూస్తాడని ఆశపడుతుంది. 3 పిల్లలను పుట్టేశారు. ఒక బిడ్డోడు పుట్టాడు, ద్వేషించాడు. రెండవ బిడ్డ పుట్టాడు, ప్రేమిస్తాడు అనుకుంది, ప్రేమించలేదు. ఇంకా దేశించబడుతుందని చూసి మళ్ళీ 3 పిల్లలు, మగ పిల్లలు పుట్టేసరికి నా భర్త ఏమైనా సరే నన్ను హత్తుకుంటాడు. దేవుడి మీద ఆశపడట్లేదు. అయ్యా నాకు బిడ్డలు ఇచ్చావయ్యా, నా గర్భాన్ని తెరిచావయ్యా, నాకు బిడ్డలు ఇచ్చావయ్యని దేవుణ్ణి స్తుతించటం మానేసి తన భర్త ప్రేమను కోరుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. తుదకి ఈసారి నాతో అత్తుకుని ఉండెను. అందుచేత అతడికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోదా అను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా.
ముగ్గురు పిల్లల కన్నా సరే భర్త హత్తుకోలేదు, ప్రేమించలేదు, అతన్ని ఏమీ చేయలేదు. కానీ ఈసారి అంటుంది, నేను యెహోవాను స్తుతించెదను, నా దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను యెహోవానే స్తుతిస్తాను అని అతడికి యోధా అను పేరు పెట్టింది. హల్లెలూయా. ఏ లేయా అయితే దేశించబడిందో ఆ లేయా మరి ఆ యొక్క గర్భంలో నుంచి ఆమె గర్భంలో నుంచి ఆమె రక్తము పంచుకుని వచ్చారు. ఒకడు లేయా, ఒక యోధా. లేయా యాజక వంశంలోనికి వెళ్ళాడు, యాజకత్వంలోనికి వెళ్ళారు లేయా వంశస్థులు. మరి యోధా వంశస్థులు యేసు ప్రభు యొక్క మరి వంశావళిలోనికి, మరి యోధా గోత్రపు సింహము అతనిలో నుంచే వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యోధా వంశంలో నుంచి వచ్చాడు. ఆమె యొక్క వంశావళిలో నుంచి, ఆమె గర్భంలో నుంచి వచ్చిన ఆ రక్త సంబంధం, ఆ బంధంలో నుంచి యేసు ప్రభు కూడా వచ్చాడు. నిషేధించబడిన రాయి మూలకి తలరాయి. ఒకవేళ నువ్వు దేశించబడుతున్నావేమో, ఒకవేళ నువ్వు అపహాసించబడుతున్నావేమో, ఒకవేళ నువ్వు నిందించబడుతున్నావేమో, పర్వాలేదు, నువ్వు యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించు, యెహోవాను ఆరాధించు. విధేయతలో ఉన్న ఆశీర్వాదం. విధేయత చూపిస్తూ ఉంది, విధేయత కలిగి ఉంటుంది. విధేయత కలిగి భర్త ప్రేమిస్తాడు అనుకుంది, కానీ భర్త ప్రేమించలేదు. కానీ దేవుడు ఆమెని ప్రేమించాడు. దేవుడు ఆమెను ప్రేమించి లేయా వంశము అలాగే యోధా వంశాన్ని, 2 గోత్రాలు, దానిలో విలువైనవి 2 గోత్రాలను ఆమె వంశావళిలో నుంచి దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఎంత అంతని చెప్పటానికి కానే కాదు. దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు వినయం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో వణుకుతూ జీవించాలి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. చూడండి, రూతు గ్రంథంలో కూడా చూద్దాం. రూతు 2వ అధ్యాయము 5వ వచనం చదువు. 2వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు బోయాజు కోయివారి మీద పనివాడిని చూసి, ఒక్కసారి పైకి వెళ్దామండి, 4వ వచనం కానీ చదువుదాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయివారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు పనివారి మీద ఉంచబడిన పనివారిని చూసి, ఈ చిన్నది ఎవరైనా అడుగగా, కోయివారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయామీతో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలని ఆ యవనస్తురాలు చాలమ్మ. అయితే ఇక్కడ రూతు గురించి మనకు చాలా మట్టుకు తెలుసు. నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. తన 2 కుమారులను తీసుకుని, తన భర్తను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో అక్కడ బాగా పంటలు ఉన్నాయి, సమృద్ధి ఉంది అని, బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళింది. అయితే మోయాబు దేశంలో చాలా కష్టపడ్డారు. అది అసలు శపింపబడిన దేశము. కొంతకాలానికి భర్త చచ్చిపోయాడు, నయోమి భర్త. కొంతకాలానికి పెద్ద కొడుకు చచ్చిపోయాడు, కొంతకాలానికి చిన్న కొడుకు కూడా చచ్చిపోయాడు. ముగ్గురిని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న తర్వాత ఒక వార్త వింది, బెత్లెహేమును మళ్ళీ దేవుడు దర్శించాడు అని. బెత్లెహేము మళ్ళీ పంటలు పండుతున్నాయి, మరి సమృద్ధిగా ఉంది అని.
తిరిగి మళ్ళీ బెత్లెహేముకి రావాలి అనుకుంది. తను కోడళ్ళతో చెప్పింది, అమ్మా మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రులు మీరు మళ్ళీ పెళ్లి చేస్తారు, నాతో వద్దు, నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. చెప్పినప్పుడు కొంత దూరము వచ్చిన తర్వాత చిన్న కోడలు ఏం చేసిందంటే తన కౌగిలించుకుని వెళ్ళిపోయింది. వార్ప రూతును కూడా వెళ్ళిపోమంది. అమ్మా నువ్వు కూడా వెళ్ళిపో, ఇక నేను నీకు ఎలాంటి న్యాయమో చేయలేను, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది. అప్పుడు రూతు అంటుంది, అమ్మా నన్ను వెళ్ళొద్దను అనుకు, నన్ను పంపించేకు, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉండాలి, ఈ వృద్ధాప్యంలో నీకు నేను తోడుగా ఉండాలి అని చెప్పి అంటుంది. నన్ను అసలు వెళ్ళొద్దనద్దు అని ఒక నిబంధన చేసింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానంది. ఎవరితో చేసింది? అత్తగారితో చేసింది. నయోమి అనకూడదు అక్కడ. ఒక కోడలు ఒక అత్తతో నిబంధన చేసింది. వాళ్ళిద్దరూ దేవునికి భయపడిన వాళ్ళే. అయితే దేవుడంటే ఏంటో రూతుకు తెలీదు, నయోమికి తెలుసు, కానీ దేవుడంటే ఏంటో తెలియదు. కానీ ఒక విధేయతల దాగి ఉన్న ఆశీర్వాదం. విధేయత కలిగి తండ్రి దేశించాడు, భర్త దేశించాడు. అయినా సరే దేవుడు ఆమెను ఏం చేశాడంటే కనికరించాడు, ఆమెను చూశాడు, ఆమె ద్వేషించబడుట విన్నాడు. విని ఆమెని బహుగా దీవించాడు. గొప్ప వంశావళులు తన యొక్క గర్భంలో నుంచి వచ్చినాయి. ఆమె ఇక భర్త అత్తుకోపోయిన పనిలే అని దేవుని స్తుతించటం ప్రారంభించింది. దేవుడు నన్ను విన్నాడు, దేవుడు నన్ను దేశించబడుట విన్నాడు, చూశాడు అని దేవుని స్తుతించటం ప్రారంభించింది. అయితే రూతు కూడా దేవుని గురించి తెలీదు. కానీ నయోమి ఒక మాట చెప్తుంది. ఏమని మాట చెప్తుందో 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, నయోమి పెనిమిటికి బహుందుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమేలకు వంశస్థుడై ఉండెను, అతని పేరు బోయాజు. మా ఒకడున్నాడు, ఎవరికి? నా పెనిమిటికి సమీప బంధువు. అతడు బోయాజు అన్నవాడు చాలా ఆస్తిపరుడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని పొలంలో పరిగేరుకో, పనిచేసుకో, పరిగేరుకోమని చెప్పింది. అత్త ఏం చెప్పిందో అదే పొలంలోనికి వెళ్ళింది, అదే పరిగి ఏరుకుంటుంది. ఏరుకున్నప్పుడు ఆమెను బోయాజు చూశాడు. ఈమె ఎక్కడ? ఈమె ఎవరు అంటే మోయాబీయుల యొక్క స్త్రీ, ఈమె యవనస్త్రాలు అని చెప్పిన తర్వాత ఆమెను చూశాడు, పనోళ్ళని అడిగాడు, ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక బోయాజు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో చదువుదాం. 10వ వచనం కాదండి, క్షమించండి, 8 చదువుదాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట ఇనుము, ఏరొక పొలములోనికి ఏరుకున్నటకు పోవచ్చు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రైతు ఏమంటున్నాడు? ఆమె పొలంలోనికి వచ్చింది, ఆ దేశము కాదు, వారి వంశావళి కాదు. ఆమె యొక్క విధేయత చూసి ఏమంటుంది? ఆయన అంటున్నాడు, ఈ పొలంలో నుంచి ఎక్కడికి వెళ్ళక ఇక్కడే నిలకడగా ఉండమని చెప్తున్నాడు. అత్త ఏం చెప్పిందంటే, నా పెనిమిటి యొక్క బంధువు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పొలంలో పరిగేరుకో అని చెప్పింది. అయితే ఆమె వెళ్ళింది, ఆ చెల్లో పరిగి వేరుతుంది. అయితే బోయాజ్ అంటున్నాడు, ఇక్కడ నుంచి నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే నిలకడగా ఉండు. నిలకడ కలిగి ఉండాలి. పొలములో ఆత్మీయంగా మనం చూసుకుంటే ఒక సంఘము,
నిలకడ కలిగి ఉండాలి. నేను ఒక మాట చెప్తాను. 2 సంఘాలు ఉన్నాయి. నీ ఇంటికి 2 సంఘాలు ఉన్నాయి. ఇటు ఒక పక్కన ఒక మీటింగ్ జరుగుతుంది, ఇటు పక్కన ఒక మీటింగ్ జరుగుతుంది. నువ్వు చాలా జ్వరంతో చాలా బలహీనతతో పడున్నావు. ఇటు బాగా స్వస్థతల ఆరాధన జరుగుతుంది, ఇటు సువార్త కూడిక జరుగుతుంది. సువార్త కూడిక జరుగుతుంది, బాగా బలమైన వర్తమానం వినపడుతుంది. ఇటు కూడా ఉజ్జీవంగా జరుగుతుంది, స్వస్థతల కూడిక జరుగుతుంది. నువ్వు బలహీనంగా ఉన్నావు. అప్పుడు నీవు లేచి ఎటు వెళ్ళాలనిపించింది నీకు? స్వస్థతల వైపుకే వెళ్ళాలనిపించింది. కానీ బలమైన సువార్త, వాక్యమే దేవుడయ్యుండును, దేవుడే వాక్యమయ్యుండును, ఆయన శరీరధారి వచ్చి ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది అని వాక్యం గుర్తొచ్చిందంటారా? ముందు ఏం కావాలి? స్వస్థత కావాలి. వాక్యం ఏం చేస్తుంది? వాక్యము 2 అంచెలు కలిగిన ఖడ్గము. అది మూలుగులని మరి కండ్రములను నరములను విభజించి అది దూరి అది ఎంత మట్టికి వెళుతుందో అంత మట్టికి కూడా అది విభజిస్తూ ఉంటుంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? దేవుని మాట బ్రతికించదా? దేవుని మాట ద్వారా కాదా బ్రతికించేది? కానీ ఆకర్షణ ఏంటంటే స్వస్థతల వైపు. స్వస్థత జరుగుతాయి, ఇక్కడ స్వస్థత జరుగుద్ది, అక్కడ స్వస్థత జరుగుద్ది. దేవుని వాక్యము ఆది యందు ఆయన మాటతో సమస్తమును జరిగించాడు. ఆయన మాటతోనే సమస్తమును జరిగించాడు. ఆది యందు భూమి ఆకాశములు కామంటే కైని, నేల కావంటే అయ్యింది, మొక్కల మొలమంటే మొలిసినవి, జంతువులు కమ్మంటే కలిసినవి వచ్చినాయి. అలాగే సమస్తమును ఆయన మాట ద్వారా జరిగినాయి. కానీ ఆయన మాట వినాలి. మనము కూడా మాటను జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినేటువంటి వారంగా ఉండాలి. ఒకటి అత్త మాట ఎందు రూతు, రెండవది ఆ పొలము కలిగిన యజమాని యొక్క మాట వింటుంది. ఒకటి మీరు యాజకుల మాట వినాలి, రెండవది ఫస్ట్ మీరు దేవుని మాట వినాలి, తర్వాత యాజకుల మాట మీరు వినాలి. ముందు యాజకుల మాట వింటేనే కదా మీరు దేవునికి లోబడేది. యాజకుల మాట వినపోతే దేవునికి ఎలా లోబడి ఉంటారు? మీకు ఎలా తెలుస్తుంది? తెలీదు. ముందు నయోమి పంపించింది ఆ పొలంలోనికి. తర్వాత బోయాజు ఎంటర్ అయ్యాడు. నయోమి మాట వింది పొలంలోనికి వచ్చింది. ఇప్పుడు బోయాజు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అలాగే యాజకుల మాట జాగ్రత్తగా వినండి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రత్యక్షమయ్యి మీకు ఏమి కావాలో ఆయన ఇస్తాడు. చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలి. వాక్యంలో దాగి ఉన్న, విధేయతలో దాగి ఉన్న మాట వినేటింటి వారంగా ఉండాలి. మాట వినేటింటి వారంగా ఉండాలి. మాట విని ఎంతగానో మరి అక్కడే ఆ పొలంలోనే ఉంది. పరదేశిగా వచ్చిందండి విధేయత. ఇంకొక మాట చూద్దాం, చూడండి. అదే రూతు గ్రంథంలో 10వ వచనం 12వ వచనం చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెతో చెప్పాను. నువ్వు చేసిన దానికి ఏమి చేసింది? భర్తను కోల్పోయింది. కానీ ఆమె ఏం చేసిందంటే ఒక విధేయతగా అత్త చెయ్యి పట్టుకుని వచ్చేసింది. నీవు చేసిన దానికి దేవుడు ఖచ్చితంగా ఆయన బహుమానం నీకు ఏం బహుమానం ఇస్తాడంట? సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. సంపూర్ణమైన బహుమానము. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉంటావు. బోయాజు చెప్తున్నాడు,
మనం సంఘాన్ని అంటుకట్టుకుని సంఘములో విధేయత కలిగి సంఘ పరిచర్యలో విధేయత కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఆయన రెక్కల కింద మనం భద్రంగా సురక్షితముగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము అక్కడక్కడగా మనము ఉండే వారంగా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు చేసిన దానికి ఒక నిబంధన కలిగి రూతు ఎప్పుడొచ్చిందో అప్పుడు. అలాగే ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మరి ఆయన అంటున్నాడు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి, ఇంకొక మాట చూద్దాము. 3:10 కూడా చూద్దాం. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు ఎంబడించక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఎనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీకు చెప్పినదంతయు నీకు చేసేదను. ఇక్కడ ఏమంటున్నాడు? గొప్పవారిని, చిన్నవారిని, యవనస్తుల్ని ఎవరిని నువ్వు ఎంబడించలేదు. ఎవరిని ఎంబడించింది? మరి అత్త ఏమి చెప్పిందో అదే చేసింది. అదే చేసి ఆ పొలము యజమాని యొక్క దృష్టి ఆమె పడినట్లుగా అణుకు కలిగి నడిచింది, సత్ప్రవర్తన కలిగి నడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. సత్ప్రవర్తన కలిగి మనం జీవించాలి. మన భర్త మనం ప్రేమించాలంటే ఆయన ఎడల మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలంటే వారి ఎడల పిల్లలు విధేయత కలిగి ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. సంఘములో కూడా సంఘ సభ్యులు కూడా ప్రేమించాలి అంటే వాళ్ళు కూడా విధేయత కలిగి ఉండాలి, వాళ్ళు కూడా వినయం కలిగి ఉండాలి. ఒక మంచి పలకాలి అంటే అబ్రహామునంట యాజకుడు ఎదురెళ్ళి దీవించాడంటండి. ఎందుకు? అబ్రహాము ఆయన కొలబెట్టిన సొమ్ములో, ఆయన సంపాదించిన సొమ్ములో అంతటిని దశమ భాగములు ఇచ్చి అతనికి రొట్టె ద్రాక్షారసము పంపించేవాడంట మెల్కీసెదెకి. అతడు సంపాదించుకుని వస్తూ ఉంటుంటే అబ్రహాము మెల్కీసెదెక ఎదురెళ్ళి అతను దీవించేవాడంట. యాజకులు దీవించాలి, యాజకులు మంచి పలకాలి, యాజకులు మిమ్మల్ని మంచి పలకి మీకోసము భారము కలిగి ప్రార్థించాలి అంటే మీరు కూడా దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరి ఎంతగానో ఇక్కడ అంటున్నాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే. ఎందుకంటే సత్ప్రవర్తన కంటే మళ్ళీ ఒకసారి చదువుదాం. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మరీ ఎక్కువైంది నీ సత్ప్రవర్తన. ఎంత వినయం! వెళ్ళింది కళ్ళం కాడికి వెళ్ళి అంది, ఆమె అతని యొక్క కాళ్ళ మీద చెంగు తీసుకుని అతని కాళ్ళ దగ్గర పడుకో అని చెప్పింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు మనం పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి. నువ్వు గొప్పవారిని ఎంచుకోలేదు, మరి గొప్పవారిని, యవనస్తుల్ని, తోటి వారిని ఎంచుకోలేదు, కానీ నువ్వెంతో సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. నీకు నేను ఏదైతే చెప్తున్నానో నీకు చెప్పిందంతయు నేను నీకు చేస్తా అని మాట ఇచ్చేశాడు దేవుడు. దేవుని సన్నిధిలో మనము కూడా మోకరించి ప్రార్థించినప్పుడు మనం ఏం అడుగుతున్నామో అది దానికి అనుకూలమైనది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ప్రార్థించకపోయినా ఇక్కడ బోయాజు ఎక్కడికి వచ్చిందంటే పరిగెరుకునే మనిషి పడక గదికి చేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా.
పరిగేరుకుంటానికి చేలో పరిగేరుకుంటానికి వచ్చిన ఆ యొక్క రూతు పడక గదిలోనికి చేర్చబడింది, బోయాజు కవిగిట్లోనికి చేర్చబడింది. అనాథండి, ఒక ఎదవరాలు, భర్తను కోల్పోయి తనది కారు చేసి శిపింపబడిన మోయాజు దేశంలో నుంచి వచ్చింది. మోయాజు దేశంలోనికి వచ్చి ఒక అన్య స్త్రీ ఆమె యొక్క వినయ విధేయతలు ఎక్కడి దాకా తీసుకెళ్ళినాయి అంటే పడక గది దాకా తీసుకుని వెళ్ళినాయి. మనం కూడా వినయ విధేయతలు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో వినయ విధేయతలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఓర్పు సహనము కలిగి ఉండాలి. మన పైన పెద్దోళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె కుమారుని కంది, కుమారుని కని మరి ఆమెకి మరి నయోమికి ఇచ్చింది. ప్రియా సహోదరి, బోయాజుకి మరి యెషయా పుట్టాడు, యెషయాకి దావీదు పుట్టాడు. దావీదు వంశావళిలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. దావీదు ఎంత విధేయుడంటే దేవునికి ప్రార్థన చేస్తే మరి అతడు మరి సంతానం అంతా కూడా అతని సింహాసనం స్థిరపరచబడింది. నిత్యము నా సింహాసనం మీద ఒకడు ఉండక మానడని దేవుడు దావీదు ఎలాంటి వాడంటే దేవునికి హృదయానుసారుడు. ఋతు వంశంలో నుంచి వచ్చారు. ఇదంతా వినయ విధేయతల మీద ఆధారపడి ఉంటుంది. వినయము కలిగి వినయము కలిగి తన భర్త ప్రేమకు తపన పడింది, తాపత్రపడింది. అది దొరకలేదు, కానీ దేవుడు దొరికాడు. ఆమెకి దేవుడు దొరికాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. రాహేలు అలాంటిది కాదండి. రాహేలు చెడ్డదంటే ఆ తండ్రి ఇంట నుండి ఆ విగ్రహాల దొంగులకు వచ్చేస్తుంది, విగ్రహాలు మోసుకొచ్చింది. లేయాట తెచ్చుకోలా. నా భర్త దేవుడే నా దేవుడు, నా భర్త ఎవరిని సేవిస్తున్నాడో నేను వాళ్ళనే సేవిస్తా. ఈ విగ్రహాలు తెచ్చింది, దేవుడిని తెలుసుకోలేదు. ప్రేమించిన వాళ్ళు దేవుడు తెలుసుకోరండి. ఉంటే ఉండపోతే పోరా బాబు, నేను నా పద్ధతి మార్చుకుంటానా అంటది. అట్లాగే లాస్ట్కి తెలుసుకుందనుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి రాహేలు మధ్యలోనే చచ్చిపోయింది. లేయా మాత్రము వాగ్దాన దేశంలోనికి వెళ్ళింది. ఋతు కూడా అలాగే వాగ్దాన భూమిలోనికి చేర్చబడలేదు, కానీ అయితే వాగ్దాన పుత్రులు ఆమెలో నుంచి వచ్చారు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేయకపోయినా వారి విధేయతను బట్టి వారి దేవుని కృపను ఆ యొక్క వంశావళిలోనికి వాళ్ళు వెళ్ళారు. అయితే ఇంకొక మాట చూద్దాం, చూడండి. లోకాసు వార్త 18వ అధ్యాయము. లోకాసు వార్త 18వ అధ్యాయము. చూడండి, 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. దేవుడు 6వ వచనం చదువుతాం, చూడండి. మరియు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టిన గనుక వానికి న్యాయము తీర్చడా? ఆయన త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ యదవరాలకి న్యాయం తీరిస్తే
పదే పదే వెళ్ళిందంటండి ఆ న్యాయాధిపతి దగ్గరికి. నా యొక్క నా యొక్క వ్యాజ్యం ఆడుతున్నాడయ్యా ఒక అతను, మరి నాకు న్యాయం తీర్చండి, అతడు పదే పదే వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడేవాడు కాదు, దేవుడికి భయపడేవాడు కాదు, మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు. లక్ష్య పెట్టని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి నా ప్రతివాది నన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నాడయ్యా అని నాకు న్యాయం తీర్చండి అని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఆ న్యాయాధిపతి ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలా. ఒక్కసారి లక్ష్య పెట్టలా, 2 సార్లు లక్ష్య పెట్టలా, 3 సార్లు 10 సార్లు వెళ్ళింది. రేపు రమ్మంటే రేపు వెళ్తుంది, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి, వారం రమ్మంటే వారం వెళ్తుంది. అయ్యా ఇది మేము పదే పదే వస్తుంది కానీ ఈమె న్యాయం ఏంటో తీర్చి ఇద్దాం అని చెప్పి ఆమెకి న్యాయం తీర్చాడు. అతడు ఎలాంటి వాడంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆ న్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే ఏర్పరచబడిన వారు మీరు దివారాత్రులు మొరపెడుతుంటే మీ దేవుడు మీకు న్యాయం తీర్చడా? తప్పక న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. దివారాత్రులు మనము మొరపెట్టుతున్నాం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబము కొరకు, నీ సంఘము కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు మనం దివారాత్రులు మన యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేస్తుంటే మన దేవుడు వినక మానతాడా? తప్పక వింటాడు. తప్పక మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన న్యాయం తీరుస్తాడు. మనకేమి కావాలో మనం ఊహించిన వాటి కన్నా తలంచిన వాటి కన్నా అత్యధికంగా అనుగ్రహించగలిగిన దేవుడు తను ఊహించిన దానికన్నా తలంచిన దానికన్నా అత్యధికంగా లేయాకి ఇచ్చాడు. అలాగే రూతుకు కూడా దేవుడు ఇచ్చాడు. వారు ఊహించినది వారికి ఇచ్చాడు దేవుడు. అలాగే నీకు నాకు కూడా దేవుడు ఖచ్చితంగా మనం ఊహించండి తలంచండి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనము ఆయన సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. మన ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి, వినయ విధేయతలు కలిగి జీవించాలి, సంఘముతో అంటుకట్టుకుని ఉండే వారంగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నానండి. కొద్దిమందే ఉండొచ్చు, నలుగురే ఉండొచ్చు. ఈ నలుగురే వేల కొలదిగా, వందల కొలదిగా, వేల కొలదిగా మార్చబడరని ఎవరు చెప్పగలరు? అన్యాయస్తులైన న్యాయాధిపతి తీర్పు తీరిస్తే దివారాత్రులు ఆయన సన్నిధిలో మనం మొరపెడుతుంటే మనకు న్యాయం తీర్చడం ఆయన ఖచ్చితంగా మనకు న్యాయం తీరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే ఖచ్చితంగా న్యాయం తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, వినయం కలిగి జీవిద్దాం, విధేయత కలిగి జీవిద్దాం. ఖచ్చితంగా ఆయన నీ మాట వింటాడు. నువ్వు ద్వేషించబడుట చూస్తాడు, నువ్వు తృణీకరించబడుట వింటాడు, నువ్వు తృణీకరించబడుట చూస్తాడు వింటాడు. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు. నీతిమంతుల ప్రార్థనల మీద నా సెవియొగ్గి ఆలకిస్తున్నాను అంటున్నాడు. భక్తిహీనుల ప్రార్థన నాకు హేయమంటున్నాడు. నీతిమంతులు ప్రార్థిస్తే నేను ఆలకిస్తానంటున్నాడు. నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరతను ఖచ్చితంగా దేవుడు తీరుస్తానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇట్టి కొద్ది వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.